ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. స్పేస్ పరంగా చూసుకున్నట్టయితే 2023 సంవత్సరం అనేది చాలా అద్భుతమైన సంవత్సరం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఒక హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ని చూడడం జరిగింది ఏప్రిల్లో. అండ్ అంతేకాకుండా అక్టోబర్లో మనం రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్లిప్స్ని కూడా చూడడం జరిగింది. అలాగే పీక్ ఆఫ్ ద జెమినిట్స్ని కానీ లేదంటే కొన్ని మూన్లెస్ నైట్స్ని కానీ వీటన్నిటిని కూడా చూడడం జరిగింది. సో చాలా మెమరబుల్ సెలెస్టియల్ ఈవెంట్స్ అయితే జరిగాయి 2023 సంవత్సరంలో. కాకపోతే ఏంటంటే 2024 సంవత్సరంలో అంతకంటే అద్భుతమైన సెలెస్టియల్ ఆస్ట్రానామికల్ ఈవెంట్స్ అయితే జరిగే సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఈ సంవత్సరం మనం 1 కాదు 2 కాదు 4 ఎక్లిప్స్లను అయితే చూడబోతున్నాం. అండ్ 2 కళ్ళు చెదిరిపోయే కామెట్స్ని అయితే చూడబోతున్నాం. అండ్ 7 ప్లానెటరీ కంజంక్షన్ కూడా మనం చూడబోతున్నాం. సో బేసిక్గా ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అని చెప్పొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఆకాశంలో కనబడే రేర్ థింగ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ఎక్లిప్సెస్. బేసిక్గా 2024 సంవత్సరంలో మనం 1 కాదు 2 కాదు 4 ఎక్లిప్స్లను అయితే చూడబోతున్నాం. అందులో ఏప్రిల్ 8వ తారీఖు చాలా ఇంపార్టెంట్ సోలార్ ఎక్లిప్స్ అయితే జరగబోతుంది. దాన్ని టోటల్ సోలార్ ఎక్లిప్స్ అని కానీ లేదంటే టోటాలిటీ అని కానీ పిలుస్తారు. బేసిక్గా ఏప్రిల్ 8వ తారీఖు అల్లు అర్జున్ గారి పుట్టినరోజు. ఆ రోజు పుష్ప 2 టీజర్ కూడా వస్తుంది. సో పుష్ప వస్తుందంటే చిరుతుపులు వెనక్కి వెళ్ళడం మాత్రమే కాదు, సూర్యుడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. సో అది సిచ్యువేషన్. జోక్స్ అపార్ట్, ఆ రోజు బిగ్గెస్ట్ సోలార్ ఎక్లిప్స్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ టోటాలిటీ అనేది సూర్యుడిని కంప్లీట్గా కవర్ చేస్తుంది. ఇది నార్త్ అమెరికా మీదుగా ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే మెక్సికో నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ మొత్తం ట్రావెల్ చేస్తుంది అండ్ కెనడా మీదకి వెళ్తుంది ఫైనల్గా. బేసిక్గా గడిచిన 100 సంవత్సరాలలో ఇలాంటి ఒక సోలార్ ఎక్లిప్స్ని అయితే ఎవ్వరూ నోటీస్ చేయలేదని చెప్పాలంటే యుఎస్ మొత్తాన్ని కూడా క్రాస్ చేసే ఏకైక సోలార్ ఎక్లిప్స్ ఇదే అనమాట. సో అలాగా యుఎస్, మెక్సికో, కెనడా వీటన్నిటిని కూడా క్రాస్ చేస్తుంది ఈ టోటాలిటీ. బేసిక్గా యుఎస్లో అయితే ఇది టెక్సాస్లో ఆ రోజు 1:27 స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం. అండ్ మెయిన్లో మధ్యాహ్నం 3:35 ఎండ్ అవుతుంది, అది కూడా ఈడిటీ ప్రకారంగా. సో ఇది లాంగెస్ట్ విజిబుల్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ యుఎస్ ప్రకారంగా అని చెప్పొచ్చు, అది కూడా గడిచిన 100 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే. అండ్ ఈ టోటాలిటీ యొక్క మ్యాక్సిమం డ్యూరేషన్ 4:28 అయితే ఉంటుంది. ఆ టైంలో మనకి సూర్యుడు అసలు ఏమాత్రం కనిపించడు. అండ్ హిస్టరీ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది లాంగెస్ట్ సోలార్ ఎక్లిప్స్ అని అయితే చెప్పొచ్చు. అంటే టోటల్ సోలార్ ఎక్లిప్స్ల ప్రకారంగా కనుక మనం చూసుకున్నట్టయితే బేసిక్గా జూన్ 15 7:43 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో మనకి 7:28 పాటు కెన్యా తీరానికి దగ్గరలో సొమాలియా మీదుగా ప్రయాణిస్తూ ఒక టోటల్ సోలార్ ఎక్లిప్స్ అయితే వచ్చింది. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో ఆ తర్వాత మళ్ళీ ఇంత భారీ స్థాయిలో సోలార్ ఎక్లిప్స్ రావడం ఇదే అనమాట. 2024లో 2017 సంవత్సరంలో వచ్చిన గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్ ఎంతసేపు అయితే ఉందో దానికంటే డబల్ టైం ఉండబోతుందన్నమాట. అండ్ 2017లో వచ్చిన ఆ అమెరికన్ ఎక్లిప్స్ని 20 మిలియన్ మంది పీపుల్ బయటకు వచ్చి చూడటం జరిగింది. సో ఇప్పుడు దానికంటే ఎక్కువ మందే చూస్తారు అనే ఒక నమ్మకం అయితే కలుగుతోంది. అండ్ బేసిక్గా ఈ ఎక్లిప్స్ టైంలో ఆకాశం అంతా కూడా కంప్లీట్గా చీకటిగా మారిపోతుంది. అండ్ సూర్యుడి యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ అయిన కరోనా ఏదైతే ఉందో అది మనకి చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది అట్మాస్ఫియర్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే సూర్యుడి చుట్టూ ఉండే బెల్లీ బీట్స్ కానీ లేదంటే డైమండ్ రింగ్ ఎఫెక్ట్ కానీ వీటన్నిటిని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు అనమాట. ఈ టోటాలిటీ రావడానికి ముందు చూడొచ్చు, టోటాలిటీ వచ్చిన తర్వాత కూడా మనం చూడొచ్చు. సో ఎవరైతే యుఎస్, కెనడా, మెక్సికోలో ఉంటారో వాళ్ళైతే చాలా ఈజీగా చూడొచ్చు. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ కంట్రీస్లో ఉంటున్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఆ టైంలో వీడియో కాల్ చేయొచ్చు మీరు, ఎందుకంటే వాళ్ళకి స్పష్టంగా కనబడుతుంది కాబట్టి. కాకపోతే వీటిని చూడాలి అంటే ప్రాపర్ సోలార్ ఎక్లిప్స్ వ్యూయింగ్ గ్లాసెస్ అయితే కావాల్సి ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా కళ్ళతో కనుక చూసినట్టయితే ఈ టోటాలిటీని కళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో అమెరికాలో మొత్తంగా 50 స్టేట్స్ ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. సో 15 అమెరికన్ స్టేట్స్ నుంచి ఈ ఎక్లిప్స్ అయితే కనబడుతుంది.
అండ్ 48 కాంటిజియస్ యుఎస్ స్టేట్స్లో ఇది పార్షియల్గా కనబడుతుంది. అండ్ ఎవరైతే దీన్ని చూడాలనుకుంటున్నారో ఇప్పుడే చూసేయండి, ఎందుకంటే 2024లో కనుక మీరు దీన్ని మిస్ అయ్యారు అంటే మళ్ళీ 2044 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో 20 ఏళ్ల తర్వాత మాత్రమే మళ్ళీ వస్తుంది ఇలాగా. అండ్ ఒక అంచనా ప్రకారం దీన్ని సుమారుగా 32 మిలియన్ పీపుల్ అయితే చూడటం జరుగుతుంది. అంటే ఇది వెళ్ళే పాత్ ఏదైతే ఉందో ఆ పాత్లో ఇంతమంది పీపుల్ ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా చూసే అవకాశాలు ఉన్నాయని అయితే అందరూ కూడా తెలియజేస్తూ వచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే దాంతో పాటుగా ఆల్మోస్ట్ సేమ్ టైంలో మనం ఇంకో కామెట్ కూడా చూసే ఛాన్స్ అయితే ఉంది. ఆ కామెట్ పేరు కామెట్ 12P పాన్స్ బ్రూక్స్ అనమాట. దీన్ని ద డెవిల్ కామెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది టోటాలిటీ టైంలో అయినా రావచ్చు, లేదంటే దానికంటే ముందు పెనుంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అని ఒకటి జరుగుతుంది. అది ఆల్రెడీ జరిగిపోయింది. యాక్చువల్గా మార్చి 25వ తారీఖున జరిగిపోయింది. యాక్చువల్గా లూనార్ ఎక్లిప్స్ టైంలో ఇది కనబడుతుందేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, బట్ అది కనబడలేదు. సో ఆ టైం మిస్ అయిపోయింది కాబట్టి డెఫినెట్గా ఇంకా ఈ టోటాలిటీ టైంలోనే కనబడే ఛాన్స్ అయితే ఉందని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ పెనుంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అనేది సాధారణంగా ఎప్పుడు ఏర్పడుతుందంటే చంద్రుడు భూమి యొక్క ఔటర్ షాడోలోకి వచ్చినప్పుడు, ఆ ఔటర్ షాడోని పెనుంబ్రా అని పిలుస్తారు. సో అందులోకి వచ్చినప్పుడు ఈ లూనార్ ఎక్లిప్స్ అయితే జరుగుతుంది. బేసిక్గా ఈ టైంలో ఏంటంటే చంద్రుడు మనకి కంప్లీట్గా కనిపించడం మానేడు, కాకపోతే చంద్రుడి యొక్క బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. కాకపోతే ఏదో ఎక్లిప్స్ ఉన్నట్టయితే అనిపించదు మనకి, ఏదో పార్షియల్ ఎక్లిప్స్ లాగా కొంచెం డల్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకి. అండ్ అది ఆల్రెడీ జరిగిపోయింది కూడా. అది మనకి అమెరికా, అంటార్క్టికా, అలాస్కా అండ్ నార్త్ ఈస్టర్న్ రష్యా ఈ ప్రాంతాల నుంచి మాత్రమే కనబడుతుంది. సో లెట్స్ సీ టోటల్ లూనార్ ఎక్లిప్స్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అనేది. ఇండియా నుంచి కేవలం కొద్ది వరకు మాత్రమే కనబడే ఛాన్స్ ఉంది. నిజానికి చెప్పాలంటే ఇండియాకి పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు. దీని కారణంగా మనం ఆల్రెడీ 2 ఎక్లిప్స్లు అయితే మాట్లాడేసుకోవడం జరిగింది కదా. సో 3వ ఎక్లిప్స్ ఏంటంటే పార్షియల్ లూనార్ ఎక్లిప్స్. ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్ 18న జరిగే అవకాశం అయితే ఉంది. ఇది కూడా అమెరికా నుంచి, ఆఫ్రికా నుంచి, యూరోప్ నుంచి, అంటార్క్టికా నుంచి, సౌత్ వెస్టర్న్ రష్యా నుంచి, అలాగే వెస్టర్న్ ఏషియా నుంచి కూడా కనబడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇండియాకి కూడా దీనికి సంబంధించిన కొంత ఎఫెక్ట్ అయితే కనబడవచ్చు, ఎందుకంటే ఇండియాకి చాలా దగ్గరగానే దీని యొక్క ఎడ్జ్ అయితే ఉంది. సో అందువల్ల కనబడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ టైంలో రాత్రిపూట మనం ఫస్ట్ సూపర్ మూన్ కూడా చూసే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత 4వది అండ్ ఫైనల్ ఎక్లిప్స్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్. ఇది అక్టోబర్ 2వ తారీఖున జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని మనం అంటార్క్టికా నుంచి, సౌత్ అమెరికా నుంచి చూడొచ్చు. బేసిక్గా ఈ టైంలో ఏంటంటే చంద్రుడు పూర్తిగా కవర్ చేయడు సూర్యుడిని. సో చంద్రుడు సూర్యుడు మధ్యలోకి వచ్చినప్పుడు సోలార్ డిస్క్ అనేది మనకు కనబడుతూ ఒక చిన్న రింగ్ ఆఫ్ ఫైర్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో అలాగా 2024లో మనకి చాలా అంటే చాలా అద్భుతమైన లూనార్ ఎక్లిప్స్లు, సోలార్ ఎక్లిప్స్లు కనబడతాయి. అండ్ ఇవన్నీ కూడా ఈ భూమి మీద వేరు వేరు ప్రాంతాల్లో కనబడతాయి. నెంబర్ 2 డెవిల్స్ కామెట్. ఈ డెవిల్స్ కామెట్ మౌంట్ ఎవరెస్ట్ కంటే డబల్ సైజులో ఉంటుంది. ఇది భూమి వైపు వస్తుంది. ఇది మనకి 2024 యొక్క స్ప్రింగ్ సీజన్లో మనకు కనబడే అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా దీని యొక్క అఫీషియల్ నేమ్ అయితే కామెట్ 12P పాన్స్ బ్రూక్స్, ఇందాకే చెప్పడం జరిగింది కదా. కాకపోతే ఏంటంటే దీనికి డెవిల్స్ కామెట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది మెటీరియల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీన్ని మొట్టమొదటిసారిగా 1812వ సంవత్సరంలో కనుగొన్నారు. ఇది బేసిక్గా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతి 71.2 సంవత్సరాలకు ఒకసారి ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ కామెట్కి ఆ పేరు రావడం కారణం ఏంటంటే 2023వ సంవత్సరం జూలైలో ఈ కామెట్ ఒక చిన్న పని చేయడం జరిగింది. అదేంటంటే కొన్ని అవుట్ బర్స్ట్ను రిలీజ్ చేసింది. ఆ అవుట్ బర్స్ట్ల కారణంగా దీని నుంచి గ్యాస్, డస్ట్ ఇవి రెండు కూడా బయటకు వచ్చాయి. ఇవి రెండు బయటకు రావడం వల్ల ఈ కామెట్ యొక్క బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయింది. సో అంతకు ముందున్న బ్రైట్నెస్తో కంపేర్ చేస్తే ఇది 100 రెట్లు ఓవర్ నైట్లోనే పెరిగిపోయిందని చెప్పొచ్చు. అండ్ అది కూడా ఒక్క అవుట్ బర్స్ట్లోనే. అండ్ 69 సంవత్సరాలకు ఒకసారి ఈ అవుట్ బర్స్ట్లోనే జరుగుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అండ్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పిన కొన్నాళ్ళ తర్వాతే మళ్ళీ ఇంకొక అవుట్ బర్స్ట్ వచ్చింది. 2023 నవంబర్లో కూడా మళ్ళీ ఇది ఎరప్ట్ అయింది. ఒకసారి కాదు 4 సార్లు ఎరప్ట్ అయింది. అండ్ దాని కారణంగా దీని నుంచి ఆ గ్యాస్, డస్ట్ అంతా బయటకు వచ్చింది కదా. అప్పుడు ఇది ఒక వింత షేప్ని క్రియేట్ చేసింది. ఆ షేప్ ఎలాగొచ్చిందంటే ఒక కొమ్ముల్ని కలిగి ఉన్న ఒక మనిషి ఆకారంలా కనిపించింది అనమాట. సో అప్పుడు దాన్ని చాలామంది చూసి ఇది చూడడానికి డెవిల్లా కనబడుతుంది అని అనుకోవడం జరిగింది. సో చాలామంది మీడియా వాళ్ళు దాని గురించి మాట్లాడుతూ డెవిల్స్ కామెట్ అని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అలాగా ఆ పేరు దానికి అఫీషియల్ అయిపోయింది. అప్పటి నుంచి దాన్ని ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటారు. సో ఈ కామెట్ని మనం బేసిక్గా మార్చి యొక్క ఎండింగ్ నాటికి వచ్చేసరికి వెస్టర్న్ కంట్రీస్లో టెలిస్కోపులను ఉపయోగించి చూడొచ్చు అనమాట. అండ్ మనం సన్సెట్ పూర్తి చేసుకున్న తర్వాత చీకట్లో చూస్తేనే ఇది కొంతవరకు కనబడే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ 8వ తారీఖున ఇది మన సూర్యుడికి చాలా దగ్గరగా వస్తుంది టోటల్ సోలార్ ఎక్లిప్స్ టైంలో. సో అప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ నార్త్ అమెరికా వాళ్ళే ఎక్కువ చూడగలరు దీన్ని, మన వాళ్ళు ఎక్కువగా చూడలేరు. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఆ టైంకి మిస్ అయినట్టయితే మనం మళ్ళీ తర్వాత చూడొచ్చు. యాక్చువల్గా ఏప్రిల్ 24న
దీని యొక్క అప్రోచ్ అనేది సూర్యుడికి చాలా దగ్గరగా వస్తుంది. అండ్ ఏప్రిల్ 21న అది బాగా బ్రైట్గా మారిపోతుంది. జూన్ 2వ తారీఖున ఇది భూమికి చాలా అంటే చాలా దగ్గరగా వచ్చేస్తుంది. సో ఆ టైంలో మనం దాన్ని నేరుగా కళ్ళతోనే చూసేయచ్చు, టెలిస్కోపులు కూడా అవసరం లేదు. 7వ తారీఖున నీ మనుషుల మీద అటాక్ చేస్తా, 14వ తారీఖున నీకు నేనంటే భయం కలిగేలా చేస్తా, 31వ తారీఖున మార్కెట్లో నేను ఎదిరించేవాడు ఒకడు వచ్చాడని తెలిసేలా చేస్తా, 1వ తారీఖున నువ్వు ఫినిష్ అని అంటాడు కదా. సేమ్ అలాగే ఉందన్నమాట ఇది కూడా. అయితే ఆ టైంకి ఏంటంటే భూమికి సూర్యుడికి మధ్య ఎంత డిస్టెన్స్ అయితే ఉందో దానికి 1.5 టైమ్స్ ఎక్కువ డిస్టెన్స్లోకి అయితే వస్తుందంట. సో మనకి సూర్యుడు ఎలాగైతే చాలా స్పష్టంగా కనబడుతున్నాడో ఇది కూడా ఆ టైంకి అంతే స్పష్టంగా కనబడుతుంది అనమాట. సో ఈ 12P అనేది బేసిక్గా ఒక ఐసీ వాల్కానిక్ కామెట్ అనమాట. దీంట్లో మొత్తం ఐస్, గ్యాస్, డస్ట్ ఈ మూడే ఉంటాయి. అండ్ దీని యొక్క అవుటర్ షెల్ అయితే కంప్లీట్గా ఐస్తో నిండిపోయి ఉంటుంది. అందువల్ల దీని బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువే. కానీ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే దీని నుంచి ఎరప్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల దాని యొక్క బ్రైట్నెస్ అప్పుడప్పుడు తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాని బ్రైట్నెస్ని మనం ప్రిడిక్ట్ చేయలేమని కూడా చెప్పొచ్చు. ఇది మన సూర్యుడి వైపు చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఫాస్టెస్ట్ F-16 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే భూమి మీద ఉందో దానికంటే 30 రెట్లు వేగంగా వెళ్తుంది అది. సో డెఫినెట్గా మనకు స్పష్టంగా కనబడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఒకవేళ ఇది మిస్ అయ్యిందే అనుకుందాం, పొరపాటున ఇది మిస్ అయిపోతే మనకు కనిపించడానికి ఇంకో కామెట్ రెడీగా ఉంది. అది అక్టోబర్లో కనబడబోతుంది. బేసిక్గా అదైతే మనకి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. అదే నెంబర్ 3 కామెట్ A3 అట్లాస్. ఈ కామెట్ A3 అట్లాస్ అనేది చాలా అంటే చాలా స్పెషల్ కామెట్ అని చెప్పొచ్చు. బేసిక్గా 2007వ సంవత్సరంలో మనకి కామెట్ మెక్నాట్ అని ఒక కామెట్ కనబడడం జరిగింది. ఈ కామెట్ స్పెషాలిటీ ఏంటంటే ఈ కామెట్కి ఒక టెయిల్ ఉంటుంది. ఆ టెయిల్ చాలా అంటే చాలా లాంగ్ స్ప్రెడ్ అయి ఉంటుంది. అంటే బేసిక్గా విమానం వెళ్తున్నప్పుడు దాని వెనక కొన్నిసార్లు పొగలు చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ప్లేన్ వెయిట్ తగ్గించడం కోసం ఓవర్గా ఉన్న ఫ్యూల్ ఏదైతే ఉందో దాని కిందకు వదిలేస్తూ ఉంటారు కదా. సో అది మనకి పొగ రూపంలో కనబడుతూ ఉంటుంది. బట్ దానికి ఒక టెయిల్ లాగా కనబడుతుంది, ఒక తోకలాగా కనబడుతూ ఉంటుంది. సేమ్ అలాగే కామెట్స్ కూడా టెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి చాలా వేగంగా ట్రావెల్ చేస్తూ భూమి వైపు కానీ లేదంటే వేరే వైపు కానీ వెళ్తూ ఉంటాయి కదా. సో ఆటోమేటిక్గా వాటి యొక్క గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక టెయిల్ లాగా ఫామ్ అవుతాయి. సో దీన్ని మనం చాలా రేర్గా చూస్తాం మన భూమి వైపు. 2007వ సంవత్సరంలో ఒక దాన్ని చూసాం. బట్ ఆ తర్వాత మళ్ళీ అలాంటిది మనం ఎక్కడ కూడా చూడలేదు. అయితే 2024లో మళ్ళీ అలాంటి దాన్ని మనం ఒక దాన్ని చూడబోతున్నాం. ఈ డార్జిలింగ్ కామెట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా భూమికి దగ్గరగా వెళ్ళబోతుంది. అండ్ ఆ టైంలో ఆకాశంలో ఉన్న ఎన్నో స్టార్స్ కంటే చాలా బ్రైట్గా కనబడుతుంది. దీనికి ఉన్న సైంటిఫిక్ నేమ్ ఏంటంటే C2023 A3T సుచిన్షాన్ అట్లాస్ అనమాట. బేసిక్గా పేరు కొంచెం పొడుగ్గా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఇంకా సైంటిఫిక్ నేమ్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. బేసిక్గా దీన్ని కనుగొన్నది సుమారుగా 1.1 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు. అండ్ ఆ తర్వాత నుంచి కూడా చాలా ఫాస్ట్గా ఇది భూమి వైపు రావడం మొదలుపెట్టింది అనమాట. అండ్ చిన్న చిన్న టెలిస్కోపుల్ని కూడా ఉపయోగించి మనం ఈ ఇయర్ సమ్మర్లోనే దీన్ని మనం చూసేయచ్చు, స్పష్టంగా కనబడిపోతుంది. బట్ లేట్ సెప్టెంబర్ నాటికి వచ్చేసరికి ఇది కళ్ళతో కూడా చూసేటట్టుగా కనిపించేస్తుంది అనమాట. లేదు కళ్ళతో ఎందుకులే అనుకుంటే బైనాకులర్స్తో చూసేయచ్చు మనం. సో భూమికి చాలా దగ్గరగా వస్తుంది. అండ్ దాని యొక్క టైల్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే ఎంత పెద్దగా ఉంటుంది అనేది మనకు తెలియదు. దాని యొక్క ఏజ్ మీద, దాని యొక్క యాక్టివిటీ లెవెల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఎర్లీ అక్టోబర్ 2024లో మనం దీన్ని చాలా దగ్గరగా చూడబోతున్నాం. సూర్యుడికి చాలా దగ్గరగా పెడుతుంది ఇది. సో ఆ టైంలో దీన్ని కంప్లీట్గా మనం ఫోకస్ చేయగలం అనమాట. అయితే ఇది మనకు కనబడి ఆ తర్వాత కొద్దిసేపటికి మాయమైపోతుంది కదా. ఒకవేళ ఇది సూర్యుడిని కనుక తాకకపోయినట్టయితే ఇది సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఒకవేళ ఇది కనుక సర్వైవ్ అయినట్టయితే ఇది నార్థన్ హెమిస్ఫియర్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది. అది ఎప్పుడంటే అక్టోబర్ 11th or 12th రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ టైంలో అది ఇంకా విజిబుల్గా మారుతుందంట సన్సెట్ టైంలో. అండ్ బేసిక్గా ఆకాశంలో ఎత్తుకు పెడుతున్న ఫీలింగ్ని కూడా కలగజేస్తుందని తెలియజేశారు. సో అప్పుడు ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఒకవేళ మనం అదృష్టవంతులైనట్టయితే దాన్ని ఫస్ట్ టైమే చూడొచ్చు మనం, లేదంటే రెండోసారి చూడొచ్చు. మనం అసలు ఏమాత్రం అదృష్టవంతులం కాదు అంటే అసలు ఎప్పుడూ చూసే అవకాశాలు అయితే లేవన్నమాట. బట్ ఏదైనా సరే స్టార్స్ ఎక్కువగా కనబడే ప్లేస్లోని ఇది చాలా బాగా కనబడే ఛాన్స్ అయితే ఉందని తెలియజేస్తున్నారు. అంటే స్టార్ గేజింగ్ చేస్తుంటారు కదా, లైట్ పొల్యూషన్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనబడే అవకాశం అయితే ఉంది. బట్ చెప్పలేం, మిగతా ప్రాంతాల్లో కనబడవచ్చు, కనబడకపోవచ్చు. బట్ మొత్తానికైతే మాత్రం ఇది అక్టోబర్ 2024లో భూమికి దగ్గరగా అయితే వస్తుంది. అండ్ అదృష్టవంతులు ఎవరైనా ఉంటే దీన్ని చూడొచ్చు. నెంబర్ 4 కంజంక్షన్స్. 2024వ సంవత్సరంలో మనం ఆకాశంలో మిగతా గ్రహాలను కూడా చూడొచ్చు. అంటే అష్టగ్రహ కూటమి అని చెప్పి మగధీర సినిమాలో చెప్పడం జరిగింది కదా. ఏంటి ఇన్ని సినిమాలకు కనెక్ట్ అవుతుంది ఏంటి స్పేస్? సర్లే నీకు ఏదైతే అయింది. అయితే బేసిక్గా ఫిబ్రవరిలో మనం ఆల్రెడీ వీనస్ అండ్ మార్స్ కంజంక్షన్ చూడడం జరిగింది. ఫిబ్రవరి 22nd and 23rd మనం చూసాం. ఆ టైంకి ఈ రెండు ప్లానెట్స్ కూడా చాలా అంటే చాలా దగ్గరగా వచ్చాయని అయితే అందరూ కూడా దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇది మనకి కాన్స్టలేషన్ క్యాప్రికార్నస్ దగ్గరలో కనబడుతుంది.
మన భూమికి కొంతవరకు క్లియర్గానే కనబడుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే మిగతా ప్లానెట్స్ ఆ టైంలో వాటికి అంత దగ్గరగా అయితే రావు. అండ్ ఆ టైంలో వీనస్ చాలా అంటే చాలా బ్రైటర్గా కనబడుతూ ఉంటుంది. అండ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమో -3.9లో ఉంటుంది. అండ్ మార్స్ ఏమో +1.3 మ్యాగ్నిట్యూడ్ని కలిగి ఉంటుంది. అండ్ అంత బ్రైట్గా కనిపించదు మనకి. ఒక నెల రోజుల తర్వాత మార్చి 22న కూడా రీసెంట్గానే వాటిని మళ్ళీ చూడటం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈసారి అక్కడ మార్స్ లేదు, వీనస్ సాటర్న్ కంజంక్షన్ అయితే జరిగింది. ఇవి రెండు కూడా చాలా అంటే చాలా దగ్గరగా వెళ్ళడం జరిగింది ఆ టైంలో. అండ్ ఇది కూడా కాన్స్టలేషన్ ఆక్వేరియస్ దగ్గర జరిగింది. అండ్ దాన్ని కూడా చాలామంది శాస్త్రవేత్తలు క్లియర్గా టెలిస్కోపులను ఉపయోగించి చూడడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక్కదాన్ని అయితే మనం ఈవెన్ కళ్ళతో కానీ లేదంటే బైనాక్యులర్స్తో కానీ చూడగలం. కానీ రెండింటిని చూడాలంటే మాత్రం డెఫినెట్గా టెలిస్కోప్ అయితే కావాలి. అయితే ఏప్రిల్ 6వ తారీఖున కొద్ది రోజుల్లోనే మనం ట్రిపుల్ కంజంక్షన్ని చూడబోతున్నాం. ఈ టైంలో ఏంటంటే సాటర్న్, మార్స్, మన చంద్రుడు ఈ మూడు కూడా దగ్గరగా రాబోతున్నాయి అనమాట. అండ్ ఏప్రిల్ 11వ తారీఖున ఇంకొక కంజంక్షన్ చూడబోతున్నాం. అదే మార్స్ అండ్ సాటర్న్ కంజంక్షన్. ఆ టైంలో ఈ రెండు గ్రహాలు కూడా చాలా అంటే చాలా దగ్గరగా వస్తాయి. అండ్ ఇవి కూడా కాన్స్టలేషన్ అక్వేరియస్ దగ్గరగా వస్తాయి. సో వాటిని మనం చూడొచ్చు. అండ్ ఇవి రెండు కూడా సేమ్ బ్రైట్నెస్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని చాలా ఈజీగా చూడొచ్చు. మనం రెండింటిని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అదొక మోస్ట్ స్పెక్టాక్యులర్ ప్లానెటరీ కంజంక్షన్ అయితే మార్స్ జూపిటర్ కంజంక్షన్ ఆగస్టు 14న జరుగుతుందన్నమాట. ఇవి రెండు కూడా ఆ టైంలో చాలా అంటే చాలా దగ్గరగా వెళ్తాయి. సో బేసిక్గా అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. అండ్ వాటి యొక్క లుక్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అదే టైంకి మార్స్, జూపిటర్ అండ్ జూపిటర్ మూన్ వీటన్నిటిని కూడా చూసే అవకాశాలు అయితే ఉంటాయి మనకు అదృష్టం బాగున్నట్టయితే. అండ్ ఫైనల్గా నెంబర్ 5 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆకల్టేషన్స్. బేసిక్గా ఈ ఆకల్టేషన్స్ అనేవి కూడా స్పేస్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. వీటిలో లూనార్ ఆకల్టేషన్సే చాలా ఎక్కువ ఉంటాయి మిగతా వాటితో కంపేర్ చేసినట్టయితే. ఎస్పెషల్లీ సాటర్న్ యొక్క మూన్స్ యొక్క ఆకల్టేషన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఆకల్టేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ చేత సగంలో హైడ్ చేయబడినట్టయితే, అంటే బేసిక్గా ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఒక పాతలో మూవ్ అవుతూ ఉంటుంది కదా, దాని ముందు నుంచి వచ్చే ఇంకొక ఆబ్జెక్ట్ దూరంగా ఎక్కడో ఉన్న ఈ ఆబ్జెక్ట్ని కనుక బ్లాక్ చేసినట్టయితే అది ఆకల్టేషన్ అనమాట. కాకపోతే ఏంటంటే దానికి దీనికి బ్రైట్నెస్ పరంగా కానీ లేదంటే ఇంకా వేరే విషయాల్లో కానీ అసలు ఎలాంటి సంబంధం ఉండదు. ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ టైంలో మనకి బ్రైట్నెస్లు కనబడడం అనేది ఆగిపోతూ ఉంటాయి. కానీ బేసిక్గా ఈ ఆకల్టేషన్ టైంలో మనకి ఆ బ్రైట్నెస్లు ముందు కనబడవు, తర్వాత కనబడవు కాబట్టి ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2024 మధ్యలో 9 సార్లు సాటర్న్ యొక్క లూనార్ ఆకల్టేషన్స్ అనేవి జరగబోతున్నాయి అనమాట. కాకపోతే వీటిలో కొన్నింటిని మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలం. మొదటిది జూలై 2024న జరగబోతుంది. దీన్ని ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, ఏషియాలోని కొన్ని ప్రాంతాల్లో నోటీస్ చేయొచ్చు. అండ్ సెకండ్ది ఆగస్ట్ 21 జరుగుతుంది. దీన్ని లాటిన్ అమెరికాలోని, కరేబియన్ ఆఫ్రికాలోని, యూరోప్లో నోటీస్ చేయొచ్చు. థర్డ్ది ఏమో సెప్టెంబర్ 17న స్టార్ట్ కాబోతుంది. ఇది యుఎస్, కెనడా, మెక్సికో లాంటి ప్రాంతాల నుంచి అయితే చూడొచ్చు. ఎస్పెషల్లీ పసిఫిక్ అండ్ ఆస్ట్రేలియా నుంచి కూడా చూడొచ్చు. అండ్ నెంబర్ 4 ఏమో అక్టోబర్ 14, 2024 జరుగుతుంది. ఇది ఏషియా అండ్ ఆఫ్రికా నుంచి కనబడుతుంది చాలా స్పష్టంగా. అండ్ ఫైనల్గా నవంబర్ 10న ఇంకొకటి జరుగుతుంది. అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేయగలిగేవన్నమాట. ఇది అమెరికాలోని కొన్ని ప్రాంతాల నుంచి అయితే నోటీస్ చేయొచ్చు. సో ఇవి రేర్ సెలెస్టియల్ ఈవెంట్స్ 2024లో జరగబోయేవి. ఇంకొక 3 చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఆగస్టు 19న ఏమో మనకి సూపర్ స్టర్జియన్ మూన్ కనబడుతుంది. సెప్టెంబర్ 18న మనకి సూపర్ కార్న్ మూన్ కూడా కనబడుతుంది. అండ్ అక్టోబర్ 15న మనకి సూపర్ హంటర్స్ మూన్ అయితే కనబడుతుంది. అండ్ వీటన్నిటిని కూడా మనం ఆ టైంలో నోటీస్ చేయొచ్చు. ఇవి అన్ని ప్రాంతాల నుంచి కనబడతాయి, ఈవెన్ ఇండియా నుంచి కూడా కనబడతాయి. ఆ టైంలో చంద్రుడి యొక్క విడ్త్ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. సో అది సిచ్యువేషన్. అండ్ బ్రైట్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో దాట్స్ గైస్, ఇవి 2024వ సంవత్సరంలో జరిగే కొన్ని రేర్ సెలెస్టియల్ ఈవెంట్స్. వీటిలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.